హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 306 కెపాసిటీ 306 గుడ్లు ఫుల్లీ ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యుబేటర్ అండి ఇది. సో ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంది. ఈ డెమో వీడియో ఒకసారి చెప్దామని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు డేట్ వచ్చేపాటికి 24వ తారీఖు డిసెంబర్ 2024 అండి. వీడియో రికార్డింగ్ టైం 5:40. ఓకేనండి. విషయం ఏంటంటే, ఇంక్యుబేటర్స్ బుక్ చేసుకునే వాళ్ళు చాలామంది రైతులు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఆద్య ఫార్మ్స్ ఒకటే కాదు, తయారీదారులు ఎంతోమంది ఉన్నారు. డెలివరీలు కరెక్ట్గా ఉన్నాయా లేదో ట్రాక్ చేసుకోండి. యూట్యూబ్లో మీరు ఫాలో అవుతున్నట్టయితే కనుక యూట్యూబ్ కామెంట్ సెక్షన్ ఫస్ట్ ఓపెన్గా ఉందా లేదో చూడండి. కామెంట్లో ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. దీంట్లో మనం డెలివరీలు ఇచ్చే ప్రతి వీడియో కూడా షార్ట్స్లో అప్డేట్ చేస్తున్నాము. ఫొటోస్ ఇచ్చినవి కూడా మనం షార్ట్స్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. మీలో ఎవరికైనా సరే ఇంక్యుబేటర్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మా వర్క్షాప్కి రండి. కంపల్సరీగా రోజుకి 2-3 మిషన్స్ డెలివరీనే ఉంటాయి. రెడీగా అయితే మేము ఇవ్వలేము. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఆర్డర్స్ లేనే మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి. కానీ మనం కమిట్మెంట్ ఏ రోజైతే ఇస్తున్నామో ఆ రోజుకి గొప్ప విషయం ఏంటంటే, ఏ రోజైతే కమిట్మెంట్ ఇస్తున్నామో ఆ రోజు ఒక్కరోజు కూడా తప్పకుండా ఇచ్చిన కమిట్మెంట్ రోజు మనం డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఏంటంటే నా టీం నాకున్న సపోర్ట్ అటువంటిది. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నేను రైతుల కోసం చేస్తున్నాను, చిన్న రైతుల కోసం చేస్తున్నాను, తక్కువ రేటుకి అమ్ముతున్నాను, ఇలాంటి మాయ మాటలకి మీరు పడిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, అలాంటి మాయ మాటలకి పడిపోవద్దు. వచ్చి లేదా ఎక్కడికైనా సరే ఎవరి దగ్గరైనా కొనుగోలు చేస్తాం అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి చూసుకోండి. మీకు ఎందు గురించి అంటే, ఒక 30,000 రూపాయలు మీరు ఒక వస్తువు కొనుక్కోవాలని అనుకున్నప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీరు ఎక్కడికి జర్నీ చేయాలన్నా ఒక 2,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది, రవాణా ఖర్చు. మీరు వెళ్ళి చూసుకొని రావడానికి జెన్యున్గా అలా వెళ్ళి చూసుకొని తీసుకోండి. ఎందు గురించి అంటే 30,000 ఊరినే సంపాదించినవి కాదు. మనం ఎన్ని కోడి పిల్లలు అమ్మాలి, ఎన్ని కోళ్ళు అమ్మాలి, కోడి పిల్లలు ఎన్ని బతికించాలి, ఆ 30,000 మనకు రావాలంటే అనేది ఒకసారి ఆలోచించండి. సో తర్వాత ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 306 కెపాసిటీ 306 గుడ్లు 300 కెపాసిటీగా చెప్తాం మామూలుగా అయితే. ఇది మెయిన్ పవర్ ఎన్సీబీ. రాజు క్లోజ్కి వచ్చాయి. ఇది మెయిన్ పవర్ ఎన్సీబీ. సో కొంచెం బజర్ సౌండ్ అయితే వస్తుంది, కొంచెం సేపు బేర్ చేయండి ప్లీజ్. తర్వాత ఇక్కడ ఫ్యాన్ స్విచ్ అంటే లోపల ఎయిర్ సర్క్యులేషన్ ఫ్యాన్ ఉంటుందండి, దానికి సంబంధించిన స్విచ్ ఇది. ఇది వర్క్ లైట్ ఫ్రెండ్స్. లోపల వర్కింగ్ టైంలో మనకి లోపల గుడ్లో అయినా చూసుకోవడానికి ఇది వర్క్ లైట్ ఇది. తర్వాత అలాగే ఈ 4 బటన్స్ ఉన్నాయి. దయచేసి ఈ బటన్స్ జోలికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. మేము ఆల్రెడీ టెంపరేచర్, హ్యూమిడిటీ ఎంత ఉండాలి, ఎంతకి కట్ ఆఫ్ అవ్వాలి అనేది మేము సెట్టింగ్స్ అయితే చేసి ఇచ్చేయడం జరిగింది. ఇది వచ్చేపాటికి ఎగ్జాస్ట్ అండి. ఆటోమేటిక్గా టెంపరేచర్ ఎక్సెస్ అయినప్పుడు ఎగ్జాస్ట్ చేస్తుంది. అదేవిధంగా ప్రతి 2 గంటలకి ఒక 60 సెకండ్లు అయితే తిరుగుతుంది. బ్యాక్ సైడ్ లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి రిలీజ్ చేయడానికి. సో ఈ ఎగ్జాస్ట్ అనేది యూజ్ చేస్తాము. సో ఇంటీరియర్ వ్యూ అయితే సో ఈ రకంగా ఉంటుంది. ఇది హ్యూమిడిటీకి సంబంధించి మనం వాటర్ టబ్ ఇస్తాము. అది దాని పొజిషన్ వచ్చి మిషన్కి కుడి చేతి వైపు ఇట్లా లోపల కార్నర్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత ఒక్కొక్క ట్రేలో 102 గుడ్లు కెపాసిటీగా కంపల్సరీగా ఏ గుడ్డుకి ఆ గుడ్డు హోల్ ఉంటుందండి. గుడ్డు పొజిషన్ వచ్చేపాటికి షార్ప్గా ఉన్నది, అంటే గుండ్రంగా ఉన్నది పైకి ఉండాలి, సూదిగా ఉన్నది కోణంగా ఉన్నది కిందకు ఉండాలండి గుడ్డు పొజిషన్ అది. అదేవిధంగా ఇది హ్యూమిడిటీ సెన్సార్, ఈ ప్లాస్టిక్ది. ఇది టెంపరేచర్ సెన్సార్, ఇది మధ్యలోకే ఉంటుంది. దీంట్లో హ్యూమిడిటీకి జనరేటర్కి సంబంధించి ప్లగ్ అయితే మనం సపరేట్గా ఇక్కడ ఇస్తున్నాము. సాకెట్ అనేది దీంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకొని ఇలా లోపల పెట్టేసుకోవడమే. హ్యూమిడిటీ కూడా ఆటోమేటిక్గా ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో దాంట్లో సెట్ చేసిన రేషియోని బట్టి ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు రొటేషన్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. రొటేషన్ కోసం అయితే కనుక మనం మాన్యువల్ రొటేషన్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. ప్రతి గంటకి ఒకసారి వెనక్కి, ఒక గంటకి ముందుకు రావడం అనేది అయితే జరుగుతుంది. రొటేషన్ మీరు చూడొచ్చు, చాలా స్లోగా ఉంటుంది. గుడ్డుకి తగలడం కానీ, గుడ్డు జరికి రావడం కానీ సమస్య ఉండదు. మీకు ఇందాక బయట ఫ్యాన్ స్విచ్ చూపించాను, లోపల ఫ్యాన్ అదే. అదేవిధంగా లోపల ప్రైమరీ హీటర్, సెకండరీ హీటర్ 2 హీటర్స్ ఉంటాయండి. ఒక హీటర్ మనకి ఫెయిల్యూర్ అయినా కూడా ఇంకో హీటర్ మీద మనకి రన్ అవడానికి. ఎగ్ రొటేషన్ అయితే కనుక కంపల్సరీగా ప్రతి గంటకి ఒకసారి వెనక్కి, గంటకు ఒకసారి ముందు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. బాడీ అయితే చాలా స్టాండర్డ్గా చేసాము. మనం జాయింట్
అంటే స్క్రాప్ లో వాడిన పీసులు కానీ ఏం వాడలేదండి. మొత్తం అన్ని కూడా సింగిల్ షీట్సే, మొత్తం ఎక్కడ చూసినా కూడా యూజ్ చేసింది. క్వాలిటీకి తగ్గట్టుగానే బడ్జెట్ అనేది ఉంటుంది. అంతే బడ్జెట్కి తగ్గట్టుగానే నాణ్యత, హ్యాచింగ్ లో మంచి రిజల్ట్ ఆల్రెడీ ఉంది. రైతులకి చాలా సర్టిఫికేషన్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ. మీలో ఎవరికైనా కూడా ఇంక్యుబేటర్ కావాలి, ఎగ్ ఇంక్యుబేటర్ కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గర్వంగా చెప్పగలం, జెన్యున్గా డెలివరీ ఇస్తున్నాం. మంచి హ్యాచింగ్ తోటి వస్తున్నాయి మిషన్స్ అయితే కనుక. బాడీ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాడిన కస్టమర్స్ కూడా ఎవరన్నా ఉంటే మీ రివ్యూని మీ కామెంట్లో షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ వీడియోని మీకు కుదిరినంత వరకు మీరు కొనుగోలు చేయకపోయినా పర్లేదు, మునుపటిగా మీకు చెప్పినట్టు మోసపోకుండా ఎవరన్నా ఒకరిని మనం ఆపగలనా మనం సక్సెస్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.